హాయ్ అమిగోస్, వెల్కమ్ టు ద జేఈ క్వశ్చన్ ఆఫ్ ద డే లెక్చర్. ఈ క్వశ్చన్ వచ్చేసి స్ట్రైట్ లైన్స్ టాపిక్ నుంచి. ఈ క్వశ్చన్లో వీడు ఏమంటున్నాడంటే, ఒక ట్రయాంగిల్కి ఆర్థో సెంటర్ ఇచ్చాడంట, సర్కమ్ సెంటర్ ఇచ్చాడంట, ఇంకొక వర్టెక్స్ ఇచ్చాడంట. మిగతా రెండు వర్టిసెస్ని జాయిన్ చేస్తూ ఒక సైడ్ బీసీ ఉంటుంది కదా, దాని యొక్క మిడ్ పాయింట్ అడుగుతున్నాడు. అసలు ముందు ఈ క్వశ్చన్ ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఒక డయాగ్రామ్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. అయితే లెటస్ సపోజ్ నాకు ట్రయాంగిల్ ఏబీసీ ఉంది. ఇది ఏ, ఇది బి, ఇది సి. అఫ్ కోర్స్ ఈ ట్రయాంగిల్కి ఏమేమి ఇచ్చాడు వాడు? ఈ ట్రయాంగిల్ యొక్క ఆర్థో సెంటర్ ఇచ్చాడు. లెటస్ సపోజ్ ఆర్థో సెంటర్ అనేది నాకు హెచ్ అనుకుందాం. సర్కమ్ సెంటర్ అనేది ఓ అనుకుందాం. సో ఇది ఓ, ఇది హెచ్. సో ఆర్థో సెంటర్ ఇచ్చాడు, సర్కమ్ సెంటర్ ఇచ్చాడు. అలాగే వీడు ఇంకోటి ఏమి ఇచ్చాడు? బాబు నీకు వర్టెక్స్ ఏ కూడా ఇస్తున్నాను తీసుకో అంటున్నాడు. ఏంటంటే వర్టెక్స్ ఏ వచ్చేసి x1, y1 ఈ కోఆర్డినేట్ ఇచ్చాడు. అయితే వాడు ఇప్పుడు ఏమడుగుతున్నాడు? బాబు నీకు బీసీ ఉంది కదా, బీసీ యొక్క మిడిల్ పాయింట్ చెప్పు అంటున్నాడు. అంటే ఏంది? బీసీకి మిడిల్ పాయింట్. లెట్ సపోజ్ నేను ఈ మిడిల్ పాయింట్ని డి అనుకుంటున్నాను. సో బీడీ ఈజ్ ఈక్వల్ టు డీసీ. అయితే డి అనేది మిడ్ పాయింట్. బాబు నాకు డి అనేది చెప్పు బాబు అంటున్నాడు. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది? నాకు వర్టెక్స్ బి లేదు, వర్టెక్స్ సి లేదు. ఒకవేళ నాకు వర్టెక్స్ బి, వర్టెక్స్ సి కనుక ఉంటే మిడ్ పాయింట్ ఫార్ములా వేసి టక్కున కనిపెట్టేవాడిని. వాడు బికి సి ఏది ఇవ్వకుండా నాకు డి అడుగుతున్నాడు. అఫ్ కోర్స్ దీన్ని ఎలా చేయాలనేది మనం అర్థం చేసుకుందాం. బల్బు వెలిగే ఉంటుంది. ఏంటి? వీడు ఈ ట్రయాంగిల్కి సంబంధించి ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్ ఎందుకు ఇచ్చాడు అన్న క్వశ్చన్ మనలో ఆల్రెడీ వచ్చి ఉంటుంది. ఎందుకు ఇచ్చి ఉంటాడంటే, మనకు ఒక థీరం ఉంది కోఆర్డినేట్ జామెట్రీలో. ఆ థీరం ఏంటో తెలుసా? ఆర్థో సెంటరు, సెంట్రాయిడు, సర్కమ్ సెంటర్ మూడు కూడా కొలీనియర్ అవుతాయి. ఏంటి సార్ కొలీనియర్ అంటే ఏంటి అంటే, ఒకే లైన్ మీద ఉంటే వాటిని కొలీనియర్ అంటారు. దాంతోపాటు సెంట్రాయిడ్ అనేది ఆర్థో సెంటర్ని, సర్కమ్ సెంటర్ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది ఇంటర్నల్గా. సార్ మీరు ఒక పిక్చర్ వేసి చూపెట్టండి సార్, నాకు ఇట్లా గాల్లో చెప్తే నాకు అర్థం కావట్లేదంటే నేను చూడండి. నాకు ఆర్థో సెంటర్ అనేది హెచ్, సర్కమ్ సెంటర్ అనేది ఓ. ఓకేనా? హెచ్ అనేది మళ్ళీ చెప్తున్నాను, హెచ్ అనేది ఆర్థో సెంటర్, ఓ అనేది సర్కమ్ సెంటర్. అయితే యూనివర్స్లో ఏ ట్రయాంగిల్ తీసుకున్నా కానీ దానికి ఎలా ఉంటుందంటే ప్రాపర్టీ, ఈ ఆర్థో సెంటర్ని, సర్కమ్ సెంటర్ని కనుక జాయిన్ చేస్తే నీకు సెంట్రాయిడ్ కూడా అదే లైన్ మీద వస్తుంది. ఆ లైన్ మీద రావడంతో పాటు సెంట్రాయిడ్ జీ అనేది ఈ హెచ్ అండ్ ఓని 2:1 ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది. అంటే ఏంది? ఈ హెచ్జీ లెంత్ అనేది జీఓ లెంత్తో కంపేర్ చేస్తే 2 టైమ్స్ లెంత్లో ఉంటుంది. నీకు మళ్ళీ చెప్తున్నాను, యూనివర్స్లో ఏ ట్రయాంగిల్ తీసుకున్నా కానీ ఆర్థో సెంటరు, సెంట్రాయిడు, సర్కమ్ సెంటర్ అనే మూడు ఒకే లైన్ మీద ఉంటాయి, ఉండాల్సిందే. అండ్ ఈ సెంట్రాయిడ్ అనేది ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్ని 2:1 రేషియోలో ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది. అఫ్కోర్స్ మనకు ఆబ్వియస్లీ మీలో కొంతమందికి ఒక క్వశ్చన్ వచ్చి ఉంటుంది, సార్ అదేంటి సార్, నాకు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కనుక తీసుకుంటే అన్ని సెంటర్లు కోయిన్సైడ్ అవుతాయి కదా అంటే, అవును, ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి మాత్రం అన్ని సెంటర్స్ కోయిన్సైడ్ అవుతాయి. సో ఆ ట్రయాంగిల్ తప్ప యూనివర్స్లో మిగతా ఏ ట్రయాంగిల్ తీసుకున్నా కానీ నాకు ఆర్థో సెంటర్, సెంట్రాయిడ్ అండ్ సర్కమ్ సెంటర్లు ఇలా ఉండాల్సిందే ఒకే లైన్ మీద. అయితే అఫ్కోర్స్ వాడు ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్ ఇచ్చేసరికి ఎవరికైతే ఈ ప్రాపర్టీ తెలిసి ఉంటుందో, ఎవరికైతే ఈ థీరం తెలిసి ఉంటుందో వాళ్ళు ఈ థీరంని అప్లై చేసి వాళ్ళు సెంట్రాయిడ్ కనిపెట్టవచ్చు. ఎందుకు సార్ సెంట్రాయిడ్ని ఎందుకు కనిపెడుతున్నాము? మన ఈ మిడ్ పాయింట్ డీకి సెంట్రాయిడ్కి సంబంధం ఏంటంటే, కొద్దిగా ఒక 1 మినిట్ వెయిట్ చేయండి, మీకు అర్థమైపోతుంది. ముందు నన్ను సెంట్రాయిడ్ కనిపెట్టనివ్వండి. సెంట్రాయిడ్ ఎలా ఉందంట? ముందు ఆర్థో సెంటర్ ఏంటి బాబు? సో ఆర్థో సెంటర్ ఏంటంటే ఏ కామా బి. సర్కమ్ సెంటర్ ఏంటి నాకు? సి కామా డి. ఇప్పుడు సెంట్రాయిడ్ జీ అనేది 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది ఇంటర్నల్గా. అఫ్కోర్స్ మనం సెక్షన్ ఫార్ములా వేయచ్చు, m:n అనుకుందాం. సపోజ్ ఇది x1, y1, ఇది x2, y2 కనుక అయితే నాకు ఒక పాయింట్ x1, y1, x2, y2ని
m/n రేషియోలో ఇంటర్నల్గా డివైడ్ చేసే పాయింట్ నాకు ఎలా వస్తుంది? సెక్షన్ ఫార్ములా కనుక యూస్ చేస్తే ఎలా వస్తుందంటే mx2 ప్లస్ nx1 డివైడెడ్ బై m ప్లస్ n, my2 ప్లస్ ny1 డివైడెడ్ బై m ప్లస్ n. ఇది కదా ఫార్ములా. అఫ్ కోర్స్ ఇక్కడ నాకు ఏ పాయింట్ని కనిపెడుతున్నాను? g అనే పాయింట్ని కనిపెడుతున్నాను. ఈ m/n రేషియో ఎంత? 2:1 రేషియో. x1 y1 అంటే ab, x2 y2 అంటే cd. సో నాకు ఆ ప్రకారము క్యాపిటల్ G అంటే సెంట్రాయిడ్ యొక్క కోఆర్డినేట్స్ ఎలా వస్తాయి నాకు? క్యాపిటల్ G ఈజ్ ఈక్వల్ టు mx2, m అంటే 2 కదా, సో 2 ఇంటూ x2 అంటే ఇక్కడ ఏమొస్తుంది? c, సో 2 ఇంటూ c ప్లస్ n అంటే 1, సో 1 ఇంటూ x1 అంటే ఏంటి? x1 అంటే నాకు ఈ a డివైడెడ్ బై m ప్లస్ n అంటే 2 ప్లస్ 1 కామా m/2 సేమ్ అలాగే, సో 2 ఇంటూ d ప్లస్ n అంటే ఎంత? 1 ఇంటూ b డివైడెడ్ బై m ప్లస్ n అంటే ఎంత నాకు? 2 ప్లస్ 1. సో నాకు సెంట్రాయిడ్ అనేది ఎంత వచ్చింది భయ్యా? సెంట్రాయిడ్ అనేది ఎంత వచ్చిందంటే 2c ప్లస్ a బై 3 కామా ఇదెంత వచ్చింది? 2d ప్లస్ b బై 3. ఎస్, డన్. నాకు సెంట్రాయిడ్ యొక్క కోఆర్డినేట్స్ వచ్చేసాయి. ఏంటి సార్ మరి నాకు సెంట్రాయిడ్ని ఎందుకు కనిపెట్టారంటే చెప్తాను మీకు. అసలు సెంట్రాయిడ్ అంటే ఏంటమ్మా? పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఆఫ్ మీడియన్స్. ఏంటి మీడియన్ అంటే ఏంటి అసలు? మీడియన్ అంటే ఏంటంటే వర్టెక్స్ ఏ నుంచి గనక ఈ బీసీ యొక్క మిడ్ పాయింట్కి నేను లైన్ని జాయిన్ చేస్తే ఏదైతే వస్తుందో ఈ ఏడీనే నాకు మీడియన్. అయితే మీకు తెలుసు మీడియన్ని సెంట్రాయిడ్ ఏం చేస్తుందంటే 2:1 రేషియోలా నాకు ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది. సార్ అంటే ఏంటి సార్? ఇప్పుడు బి నుంచి ఒక మీడియాన్ని చేసినా కానీ ఈ సెంట్రాయిడ్ 2:1 రేషియోలో డివైడ్ చేస్తుందా? అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎస్. సార్ నాకు సి నుంచి డ్రా చేసినా కానీ 2:1 రేషియో రావాల్సిందా? అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ఏ నుంచి మిడ్ పాయింట్ డీకి మీడియన్ కనుక డ్రా చేస్తే నాకు ఈ సెంట్రాయిడ్ జీ అనేది ఏ సైడ్ నుంచి 2:1. ఏంటి సార్ ఏ సైడ్ నుంచి 2:1 అని ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నారంటే ఈ ఏజీ అనేది 2 టైమ్స్ ఉంటుంది కంపేర్డ్ టు వాట్? జీడీ లెంత్తో కంపేర్ చేస్తే. అయితే అఫ్కోర్స్ మనకు ఈ 2:1 ఫార్ములా గుర్తుకుంటుంది కానీ సడన్గా ఏం మర్చిపోతాం తెలుసా? ఏ సైడ్ 2 టైమ్సా లేకపోతే డి సైడ్ 2 టైమ్స్ అని అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం. చాలా సింపుల్. ఏంది? వర్టెక్స్ సైడ్ 2 టైమ్స్ ఉంటుంది. ఇప్పుడు నాకు ఇంకొక ఫార్ములా వచ్చింది. ఏంటది? ఆ ఫార్ములా ఏంటంటే ఈ వర్టెక్స్ ఏ వాడిచ్చాడు ఎంత? x1, y1. ఆ మిడ్ పాయింట్ డి మనం కనిపెట్టాలి. లెటర్ సపోజ్ ఇది ఆల్ఫా కామా బీటా అనుకుంటాను మనం కనిపెట్టాల్సింది. సో ఈ ఏడీని నా సెంట్రాయిడ్ జీ ఏదైతే ఉందో అది నాకు 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. అంతే కదా? అఫ్కోర్స్ నేను డి కనిపెట్టాలి అంటే ఆల్ఫా బీటా కనిపెడితే సరిపోతుంది. అయితే మనకు జీ సెంట్రాయిడ్ వచ్చింది భయ్యా. ఎక్కడొచ్చింది సెంట్రాయిడ్? మనం ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్లో మనం కనిపెట్టడానికి ట్రై చేసింది జీనే. ఇక ఇక్కడ ఉంది చూడండి, 2c ప్లస్ a బై 3 2d ప్లస్ b బై 3. సో నాకు సెంట్రాయిడ్ వచ్చింది కాబట్టి ఈ సెక్షన్ ఫార్ములా కనుక నేను మళ్ళీ అప్లై చేస్తే నాకు జీ కోఆర్డినేట్స్ ఇది m/n ఇప్పుడు. సో జీ కోఆర్డినేట్స్ ఏమవుతాయి? mx2 అంటే ఏంది? 2 ఇంటూ ఆల్ఫా ప్లస్ nx1 అంటే 1 ఇంటూ x1 డివైడెడ్ బై m ప్లస్ n అంటే ఎంత? 2 ప్లస్ 1 3. అలాగే my2 అంటే 2 ఇంటూ బీటా ప్లస్ ny1 అంటే 1 ఇంటూ y1 డివైడెడ్ బై m ప్లస్ n అంటే 2 ప్లస్ 1 3 అవుతుంది. అయితే మనకు ఆల్రెడీ తెలుసు జీ యొక్క కోఆర్డినేట్స్ ఎంత వచ్చాయి భయ్యా? జీ యొక్క కోఆర్డినేట్స్ వచ్చేసి నాకు 2c ప్లస్ a బై 3 2d ప్లస్ b బై 3. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయి. సో జీ ఈజ్ ఈక్వల్ టు 2c ప్లస్ a బై 3 కామా 2d ప్లస్ b బై 3. సో అంటే ఈ కోఆర్డినేట్కి ఈ కోఆర్డినేట్ ఈక్వల్ ఉండాలి, ఈ కోఆర్డినేట్కి ఈ కోఆర్డినేట్ ఈక్వల్ ఉండాలి. అంటే ఏమొస్తున్నాయి నాకు? x టు x కోఆర్డినేట్ అంటే 2c ప్లస్ a బై 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2 ఆల్ఫా ప్లస్ x1 బై 3. సెకండ్ సైడ్ ఏంటి? ఈ y కోఆర్డినేట్ అంటే 2d ప్లస్ b బై 3 ఈజ్ ఈక్వల్ టు ఈ y కోఆర్డినేట్ అంటే ఎంత నాకు? 2 బీటా ప్లస్ y1 బై 3. సో 3 క్యాన్సిల్ అయింది. సో నా ఇంటెన్షన్ ఏంటంటే ఆల్ఫాను కనిపెట్టడం.
ఓకే, సో ఈ x1 లెఫ్ట్ సైడ్ వస్తుంది. సో ఎంత రావాలి నాకు, 2c ప్లస్ a, ఈ x1 లెఫ్ట్ సైడ్ వస్తే -x1/2 ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఆల్ఫా. అలాగే 3 క్యాన్సల్ అయిపోతే నాకు బీటా కనిపెట్టాలి, అది నా ఇంటెన్షన్. y1 లెఫ్ట్ సైడ్ వస్తే 2d ప్లస్ b -y1/2, ఇది ఎంత అయిపోతుంది, బీటా. ఇదే కదా నాకు కావాల్సింది. ఏంటి నాకు, డి మిడ్ పాయింట్ డి యొక్క కోఆర్డినేట్స్ ఏంటి, ఆల్ఫా కామా బీటా, అంటే ఆల్ఫా కామా బీటా. సో డి యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయి అంటే నాకు 2c ప్లస్ a -x1/2, అలాగే 2d ప్లస్ b -y1/2, ఇవి నా మిడ్ పాయింట్ డి యొక్క కోఆర్డినేట్స్. ఈ క్వశ్చన్ నుంచి టేక్అవే ఏంటంటే, యూనివర్స్లో ఏ ట్రయాంగిల్ తీసుకున్నా కానీ మనకు ఆర్థో సెంటరు, సర్కమ్ సెంటరు, సెంట్రాయిడ్. ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్ ప్రాపర్ వేలో చెప్పాలంటే ఆర్థో సెంటరు, సెంట్రాయిడ్, సర్కమ్ సెంటరు 3 కూడా ఒకే లైన్ మీద కొలీనియర్గా ఉంటాయి. అండ్ వాటితో పాటు సెంట్రాయిడ్ ఎప్పుడూ కూడా ఆర్థో సెంటర్ అండ్ సర్కమ్ సెంటర్ని 2:1 రేషియోలో ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది. ఇంకొకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2 అనేది 2 టైమ్స్ సైడ్ అనేది ఆర్థో సెంటర్ సైడ్ నుంచి 2 టైమ్స్, అది కూడా మర్చిపోకండి. దాంతోపాటు యూనివర్స్లో ఏ ట్రయాంగిల్ని తీసుకున్నా కానీ సెంట్రాయిడ్ అనేది వర్టెక్స్ అండ్ మిడ్ పాయింట్ని 2:1 రేషియోలో ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది. ఈ 2 థియరమ్స్ని యూజ్ చేసుకొని బేస్ చేసుకొని చాలాసార్లు మల్టిపుల్ టైమ్స్ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్లో క్వశ్చన్ వచ్చింది. సో ఈ 2 కూడా మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అఫ్కోర్స్ ఊరికే గుర్తుకోవు, ఎలా అంటే మీరు ఇదే కాన్సెప్ట్ మీద ఒక 4-5 క్వశ్చన్లు చేశారనుకోండి, సేమ్ సిమిలర్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ క్వశ్చన్ మనకు ఎగ్జామ్లో కనుక వస్తే మనం సక్సెస్ఫుల్గా చేయొచ్చు. అఫ్కోర్స్ 2-3 సార్లు ఇది నోట్స్లో రాసుకోండి. ఐ విల్ సీ యూ గైస్.